Jai. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. కాన్ఫరెన్స్ ప్రే చేయండి ఎవరైనా. చేయమండి. అవతార్ మెహర్ బాబాకి జై. గీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించున్నట్ల మమ్ములందరినీ అనుగ్రహించును. అవతార్ మెహర్ బాబా. మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు కూడా మన దివ్య ప్రీతముడు మనందరికీ ఆయనతో సహజీవనం సాగించుకునే మహోన్నతమైన భాగ్యాన్ని కలుగజేశారు. అందుచేత ఆ సనాతనునికి, సర్వోన్నతునికి, సర్వేశ్వరునికి, శ్రీ మహావిష్ణువుకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగంలో 4972వ పేజీకి నెమ్మదిగా ప్రయాణం చేస్తూ, ఈ పేజీలో మీద ఒక అద్భుతమైనటువంటి చక్కని కవితని చదువుకున్నాం. ఇప్పుడు ఆ కవిత తర్వాత మీకు ఈ సంగీతం నచ్చిందా అన్న నుంచి, ఆ సెంటెన్స్ నుంచి శ్రీబాబు చదువుతారు. సావధానంగా విని చక్కటి అవగాహన పెంపొందించుకోండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. మీకు ఈ సంగీతం నచ్చిందా అని బాబా ఆ పాశ్చాత్యులను అడిగారు. నచ్చిందని, హృదయానికి హత్తుకుందని ఆ సంగీతాన్ని గురించి ఇంచుమించు బృందంలోని ప్రతి ఒక్కరూ చెప్పారు. చార్లెస్ పద్దం ఒక్కడే ఆ సంగీతం తనకేమీ ఆసక్తికరంగా లేదని చెప్పాడు. ఎక్కువ మందికి ఆసక్తి కలిగించింది అని బాబా చెప్పారు. సంగీతం గురించి నాతో మాట్లాడకండి, నేను పాడిన ఆది గీతమే ఈ సృష్టి యొక్క భారాన్ని అంతటినీ నా పైకి తెచ్చింది అని బాబా వ్యాఖ్యానించారు. భగవంతుడి శాశ్వతుడు, భ్రాంతి అర్ధశాశ్వతం. భగవంతునికి మార్పు లేదు, భ్రాంతి మార్పును పొందుతుంది. నీ నీడ ఎప్పుడూ నీతోనే ఉంటుంది, కానీ ఉదయం పూట అది ఉన్న స్థితి నుండి తర్వాత మరొక స్థితికి మారుతుంది. అలాగే మిట్ట మధ్యాహ్నం నీకు నేడే కనబడదు, అలా నీడ అర్ధశాశ్వతమై ఉంటుంది. భగవంతుడు భ్రాంతిని ఆనందిస్తాడా అని మాల్కం అడిగాడు. దైవీ మానవునిగా దైవం భ్రాంతిని అనుభవిస్తూ ఆనందిస్తాడు, కానీ భ్రాంతిని నియంత్రిస్తాడు గనుక అతడు భ్రాంతి నుండి ముక్తుడై ఉంటాడు. ఇవన్నీ మాటలు మాత్రమే, కానీ వట్టి మాటలు కావు, అనుభవం ప్రాతిపదికగా చెప్పే మాటలు. కనీసం ఆ మాత్రమైన ఉపశమనం ఆ మాటల్లో ఉంది అని బాబా వివరించారు. బాబా నీవు మాకు చెప్పండి. ముందుకెళ్ళాను అలా చదువు. బాబా, నీవు మాకు అనుభవాన్ని ప్రసాదించినట్లయితే మాకు మరింత ఉపశమనం కలిగేది కదా అని మాల్కం అన్న మాటకు బాబా ఏమీ బదులు చెప్పలేదు. మరికొన్ని గజల్ రికార్డులు వేశారు. వాటి అర్థం బాబా వివరించారు.
గమ్యాన్ని చేరుకుని దైవీ రహస్యాన్ని గ్రహించిన యాత్రికుడా, ఎంపికైన కొద్ది మందికి మాత్రమే ఆ రహస్యాన్ని విశదపరచు. ఇక్కడ కాదు. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎలా మాట్లాడుతున్నారు? తన చుట్టూ ఉన్నటువంటి ఆయన సన్నిధి మండలి, అటు పాశ్చాత్యులు ఇటు భారతీయులు, వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెబుతూ వాళ్ళతో మాట్లాడుతూ పరోక్షంగా మనందరితో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మొదటి కవిత చదవడం అయిన తర్వాత మీకు ఈ సంగీతం నచ్చిందా అని బాబా పాశ్చాత్యులను అడిగారు. నచ్చిందని, హృదయానికి హత్తుకుందని, ఆ సంగీతాన్ని గురించి ఇంచుమించు బృందంలోని ప్రతి ఒక్కరూ చెప్పారు. చార్లెస్ పర్దన్ ఒక్కడే ఆ సంగీతం తనకేమి ఆసక్తికరంగా లేదని చెప్పాడు. ఎక్కువ మందికి ఆసక్తి కలిగించింది అని బాబా చెప్పారు. సంగీతం గురించి నాతో మాట్లాడకండి, నేను పాడిన ఆది గీతమే ఈ సృష్టి యొక్క భారాన్ని అంతటినీ నా పైకి తెచ్చింది అని బాబా వ్యాఖ్యానించారు. మీకు ఒక తెలుగు పాట కూడా బాబా రాయించారు. ఆది నాదమేదో అవతారమెత్తి వచ్చే అని. బహుశా అందరూ వినే ఉంటారు. వినకపోతే మనం తర్వాత పాడుకోవచ్చు. అందువల్ల ఆది గీతమే, నేను పాడిన ఆది గీతమే ఈ సృష్టి యొక్క భారాన్నంతటినీ నా పైకి తెచ్చింది అని బాబా వ్యాఖ్యానించారు. ఇక్కడ మళ్ళీ ఒక ఉన్నతమైన విషయాన్ని బాబా ప్రస్తావన చేస్తున్నారు. భగవంతుడు శాశ్వతుడు. భ్రాంతి సగమే శాశ్వతం. భగవంతునికి మార్పు లేదు. భ్రాంతి మార్పును పొందుతుంది. ఈ రెండు మీకు అర్థమయ్యేవి. ఇప్పుడు నీ నీడ ఇప్పుడు నీతోనే ఉంటుంది, కానీ ఉదయం పూట అది ఉన్న స్థితి నుండి తరువాత మరొక స్థితికి మారుతుంది. అలాగే మిట్ట మధ్యాహ్నం నీకు నీడే కనబడదు. అలా నీడ సగం శాశ్వతమై ఉన్నది. అంటే మానవుడికి భ్రాంతి నీడలాంటిది. అంచేతది దాని యొక్క పరిస్థితిని బాబా అద్భుతంగా వర్ణించారు. ఇక్కడ కొన్ని మర్మ గర్భమైన విశేషణాలు ఉన్నాయి. ఉదయం పూట చూడండి, ఇక్కడ భ్రాంతి మార్పును పొందుతుంది అంటూ నీ నీడ ఎప్పుడు నీతోనే ఉంటుంది అంటే భ్రాంతి మనతోనే ఉంటుంది అంటున్నారు. కానీ ఉదయం పూట అది ఉన్న స్థితి నుండి తరువాత మరొక స్థితికి మారుతుంది. ఎలాగా? ఆ భ్రాంతి యొక్క నీడ వెలుగు అది మారుతుంది. భ్రాంతిలోనే ఉన్న మనకి అది కనబడినా అది మారుతుంది అని మనం తెలుసుకోవడం లేదు. ఉదయం పూట అది ఉన్న స్థితి నుండి తరువాత మరొక స్థితికి మారుతుంది. ఉదయం పూట అంటే ఏమిటి? ఎప్పుడైతే మానవుడు తన మీద తాను ఒక నమ్మకం పెట్టుకొని నేను గొప్పవాడిని అనే ఒక భావన తెచ్చుకుంటాడు. కొంతమంది అహంకారంతో తెచ్చుకుంటారు, కొంతమంది గర్వంతో తెచ్చుకుంటారు, కొంతమంది
మేధస్సుతో తెచ్చుకుంటారు, కొంతమంది బుద్ధితో తెచ్చుకుంటారు. అలాగే మిట్టమత్యానం నీకు నేడే కనబడదు. అంటే నువ్వు బాబా సమక్షంలో ఉన్నప్పుడు భ్రాంతి నిన్ను అంతకు ముందు నీకు సన్నిహితమైనట్టుగా బాబా సమక్షంలో సన్నిహితంగా భ్రాంతి ఉండదు. బికాస్ పిట్టపక్షాన్నపు ఎండ ఆయన యొక్క ప్రేమ వెలుగుతో సమానం. ఇక అలా నీడ సగం శాశ్వతం ఉన్నది అంటూ భగవంతుడు భ్రాంతిని ఆనందిస్తాడా అని మార్గం అడిగితే, దైవీ మానవునిగా దైవం భ్రాంతిని అనుభవిస్తూ ఆనందిస్తాడు. భ్రాంతిని దైవం అనుభవిస్తూ ఆనందించడం అంటే భ్రాంతినే అంటిపెట్టుకుని భ్రాంతిలోనే ఉంటూ భ్రాంతిలోనే జీవిస్తూ భ్రాంతిలోనే సమస్తం చేస్తూ భ్రాంతిలో ఉన్నామన్న సంగతి తెలియకుండా ఒక భ్రమలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఆ భ్రాంతి చేసే విన్యాసాలు, ఆ భ్రాంతి వల్ల వాళ్ళలో కలిగే మార్పులు, ఇవన్నీ కూడా ఆయన ఆనందిస్తాడు. కానీ భ్రాంతిని నియంత్రిస్తాడు. అయితే ఒక్కొక్కసారి ఆయన దానికి వచ్చి కంట్రోల్ చేస్తాడు. కనుక అతడు భ్రాంతి నుండి ముక్తిదే ఉంటాడు. ఇవన్నీ మాటలు మాత్రమే, కానీ ఒట్టి మాటలు కావు. అనుభవం ప్రాతిపదిక. బేసిస్ ఏమిటి? భగవంతునికి దివ్యానుభవం ప్రాతిపదిక. దాని ఆధారంగా చెప్పే మాటలు. కనీసం ఆ మాత్రమైన ఉపశమనం ఆ మాటల్లో ఉంది అని బాబా వివరించారు. ఇక్కడ బాబా మీరు మాకు అనుభవాన్ని ప్రసాదించినట్లయితే మాకు మరింత ఉపశమనం కలిగేది కదా అని మార్గం అన్న మాటకు బాబా ఏమీ బదులు చెప్పలేదు. పరత్పరుడు, పరబ్రహ్మ, పరమేశ్వరి మన కోసం వచ్చాడు, మనల్ని ఉద్ధరించడానికి వచ్చాడు. ఈ బిందు ఆత్మలన్నీ కూడా ఆయన చేత ఉద్ధరింపబడాలి. దానికి బాబా ఏమీ బదులు చెప్పలేదు. మరికొన్ని గజల్ రికార్డులు వేశారు, వాటి అర్థం బాబా ఇచ్చారు. చూడండి, మొదటి వాల్యూం నుంచి 11వ వాల్యూం వరకు ఎన్ని గజల్స్ గురించి బాబా ప్రస్తావన చేస్తున్నారు. మనకి ఆ గజల్స్ మీద అవగాహన పోయిందో లేకపోతే నచ్చడం లేదు, ఎవరో అక్కడక్కడ ఉన్నారంటే. గమ్యాన్ని చేరుకొని దైవీ రహస్యాన్ని గ్రహించిన యాత్రికుడా ఏ గమ్యాన్ని చేరుకున్నాడు? పరిణామ క్రమంలో సంపూర్ణంగా పూర్తి వికాసాన్ని పొందింది ఆత్మ. అది మీరు గ్రహించాడా మానవుడు? నాలో ఆత్మ వికాసం కలిగింది అని గ్రహించాడా? ఎంపికైన అతి కొద్ది మందికి మాత్రమే ఆ రహస్యాన్ని విశదపరచు. సెలెక్టెడ్ అంటే ఒకవేళ బాబా యొక్క అనుగ్రహంతో ఆయన ప్రేమ వలన ఎవరైనా కానీ ఏమాత్రం వారికి కానీ ఈ దైవీ రహస్యం అర్థమైతే అది ఎంపికైన కొద్ది మందికే విశదపరచు అంటున్నారు ఆయన. అందుకే లోతుల్లో ఎగ్గాని వెళ్ళి చెబితే నచ్చదు. మామూలుగా మీద అర్థాలు తీసుకొని ఆనందిద్దామని ఎక్కువ మంది 190 మంది ప్రయత్నం చేస్తారు. మన్సూర్ నేను భగవంతుడను అని చెప్పగాని అక్కడి నుంచి చదువునా. మన్సూర్ నేను భగవంతుడను అని చెప్పగానే ముస్లింలు కోపంతో రెచ్చిపోయి అతన్ని ఉరి తీసి చంపేశారు అని బాబా పై గీతాన్ని ఉటంకించి చెప్పారు. ఇంకా ఇలా చెప్పారు, ఓ మన్సూర్, ప్రీతముడైన భగవంతునితో నీవు ఒకటయ్యావని చెప్పినప్పుడు నిన్ను ఉరి తీసినా కూడా దైవ రహస్యాన్ని మాత్రం బయట పెట్టకు.
ఓ షాంసే తబ్రీజ్, నీవు చనిపోయిన వాడిని బ్రతికించినప్పుడు ముస్లింలు బ్రతికి ఉండగానే నీ చర్మాన్ని చీల్చి హింసించారు. ఆ దేవరహస్యాన్ని బయటపెట్టకు. ఓ భగవత్ ప్రేమికులారా, మీ ఎదురోని మాటను పెదవులపైకి రానీయకండి. గుర్తుపెట్టుకోండి, భగవంతుడిని నిజంగా ప్రేమించేవాడిని భగవంతుడే లయం చేస్తాడు. అతన్ని దేవుడు ధూళిలో కలిపేస్తాడు. చూశారా ఎంత అద్భుతమైనటువంటి కవిత్వం. ఓ మన్సూర్, ప్రీతముడైన భగవంతునితో నీవు ఒక్కటయ్యావు అని చెప్పినప్పుడు నిన్ను ఉరి చేసినా కూడా దైవ రహస్యాన్ని మాత్రం బయట పెట్టకు. ఓ షాంసియే తబ్రీజ్, నీవు చనిపోయేవాడిని బ్రతికించినప్పుడు ముస్లింలు బ్రతికి ఉండగానే నీ చర్మాన్ని చీల్చి హింసించారు. ఆ దేవ రహస్యాన్ని బయటపెట్టకు. ఓ భగవత్ ప్రేమికులారా, మీ ఎదలోని మాటను కథలపైకి రానియకండి. గుర్తు పెట్టుకోండి, భగవంతుడిని నిజంగా ప్రేమించేవాడిని భగవంతుడే లయం చేస్తాడు. అతన్ని దేవుడు ధూళిలో కలిపేస్తాడు. ఇక్కడ పరమ రహస్యాలు వినండి. ఆయన్ని దేవదేవుడిగా విశ్వసించి నిరంతరం ఆయన స్మరణలో జీవిస్తూ ఆయన కోసం తపన చెందుతూ ఆయన దైవీ కార్యానికి వాళ్ళ జీవితాన్ని ధారపోసిన లక్షలాది మందిలో ఒక ముగ్గురిని బాబా ఉటంకించి, మన్సూర్, భగవంతుడితో ప్రీతముడైన భగవంతుడితో నీవు ఒకటయ్యావని చెప్పినప్పుడు నిన్ను గురి తీసినా కూడా దైవ రహస్యాన్ని బయట పెట్టకు. క్రీస్తుకి నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పి కొన్ని అద్భుతాలు చేస్తే దానివల్ల అప్పటి ప్రజలు ఆయన్ని ఆకర్షించి ఆయన్ని అనుసరించాలని చూస్తే రోమన్స్ ఏం చేశారు? నమ్మ నాయన, వీడు మత దురాచారం అంటే మతాన్ని దురాచారంలో చెప్పిస్తున్నాడని చెప్పేసి ఆయన్ని శిలువ వేశాడు. ఓ భగవంతుడా, నన్ను సూచిస్తున్న వాళ్ళని క్షమించు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు అంటాడు క్రీస్తు. అలాగే మనం ఏం చేస్తున్నామో మనకి తెలియనివ్వడం. అయితే అలా పొల్ల కిరీటం నిలబెట్టి పెద్ద దూలాన్ని పెద్ద శిలువని ఆయన భుజం మీద ఎక్కించి ఊరంతా నడిపించి కొరడాతో కొట్టి రక్తం కారుతున్న హాయిగా ఆనందిస్తూ చివరికి శిలువలో మేకులతో దిగ్గొట్టి చివరిగా ఆయన నుదురు మీద కూడా పెద్ద మేకు, అంటే 5 మేకులు, బలమైన మేకులు, పొడవాటివి 8 సంగుళాల పొడవుని ఆయన యొక్క దేహంలో వాళ్ళు బలంగా దించారు. అది చాలదని బయటకొచ్చి ఆయన పొట్టలో సూరంతో పొడి చేశాడు. ఇంత చేసినా కూడా క్రీస్తు నోరు విప్పలే. ఒకటే అన్నాడు, ఓ ప్రభువా, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించు అన్నాడు. దైవరాశ్యం చేసిన వాడు ఆ స్థాయిలోకి దిగుతాడు. అలాగే షాంసియే తబ్రీజ్, నీవు చనిపోయిన వాడిని బ్రతికించినప్పుడు ముస్లింలు బ్రతికి ఉండగానే నీ చర్మాన్ని చీల్చి హింసించారు.
ఆ దేవ రహస్యాన్ని బయటపెట్టకం. క్రీస్తు శిలువ వేయబడితే అదొక రహస్యం. షాంసే తబ్రీజ్ ఆయన చర్మాన్ని చీల్చి వేస్తే అది దైవ రహస్యమే. ఇవన్నీ దైవ రహస్యాలు. మనకు తెలుగులో కూడా వాద్యాయకారులు చాలా మంది కటకటాల మనకు తెచ్చి చిత్రహింసలు చేశారు. మొన్నటి అన్నమయ్య కూడా చిత్రహింసలు అనుభవించాడు. అందుచేత మనం ఈ దైవ రహస్యాన్ని ఎందుకలా చేస్తాడు భగవంతుడు అంటే తెలియదు మనకి. ఓ భగవత్ ప్రేమికులారా అందరికీ అడ్రస్ చేస్తున్నాడు ఆయన. మీ ఎదలోని మాటలు పెదవులపైకి రానియకండి. ఒకవేళ బాబా గురించి మనకి ఏదైనా తెలిస్తే పెదవుల మీదకి రానివద్దు అంటున్నాడు ఆయన. అలా రానివద్దన్న ఆయన ఆజ్ఞాన్ని కట్టుబడిపోతే ఈ పనులతో మీకు ఇవన్నీ చెప్పగలగా? మరి అలా చేయడానికి వీల్లేదన్నా మీతో రహస్యాలను కూడా బాబా పంచుకునేటట్టు చేస్తున్నారు. గుర్తు పెట్టుకోండి, భగవంతుడిని నిజంగా ప్రేమించేవాడిని భగవంతుడే లయం చేస్తాడు, ఇంకెవడు చేయదు. నిజంగా ప్రేమిస్తే భగవంతుడే లయం చేస్తాడు. అటువంటి వాడిని దేవుడు చూడిలో కనిపిస్తాడు. ఇది చాలా గొప్పమైనటువంటి చైతన్యం. నాన్న నెక్స్ట్ ముందుకెళ్ళి క్రీస్తు శిష్యుల విషయంలోనూ గడిచిన యుగ రక్షకుల అనుయాయుల విషయంలోనూ ఇదే యథార్థం అని బాబా వ్యాఖ్యానించారు. ఓ ప్రేమికుడా జాగ్రత్త, భగవంతుడు నీ పట్ల క్రూరంగా ఉంటూ లేని ఆశలు కల్పిస్తూ నిన్ను ఇంకా ముక్కలుగా ఖండిస్తూ కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ఆ తరువాత బాబా ఒక కవి చెప్పిన విషయాన్ని ఇలా చెప్పారు. గురువు నిన్ను పూర్తిగా వస్త్రాలు ధరింపజేస్తాడు. చెక్కబల్లకు నీ చేతులు కాళ్ళు కట్టేసి సముద్రం మధ్యలో విసిరేస్తూ ఇలా చెప్తాడు, నీవే గనుక నన్ను ప్రేమిస్తే ఒక్క నీటి చుక్క కూడా నీ బట్టలకు అంటకూడదు. గురువు ఎందుకు అలా చేస్తాడు? గురువు ఎందుకలా చేస్తాడు? తన ముఖ్య శిష్యుడు పీటర్తో క్రీస్తు నీవు నన్ను తిరస్కరిస్తావు అని చెబుతాడు. జీసస్ అలా ఎందుకు అన్నాడు? జీసస్ అలా చెప్పి అలా జరిగేలా చేశాడు. కారణం, ఆ విధంగా మొత్తం ప్రపంచ భారాన్ని జీసస్ తన పైన వేసుకొని తనతో పాటు పీటర్ కొంత భారాన్ని భరించేలా చేశాడు. చూశారా? దేవునితో సహవాసం, దివ్యలోక సౌందర్యం, కరుణామయ సాన్నిధ్యం, క్రమశిక్షణకే నిలయం అని ఒక గీతం రాయబడింది. భగవంతుడితో మనం జీవనాన్ని కానీ చేస్తే అది ఎప్పుడూ కూడా మనకు సుఖాన్ని ఇవ్వదు. మనం సుఖంగా ఉన్నామంటే కారణం మనం ఆయనతో జీవించడం లేదు. పాయింట్ బ్లాంక్ గా చెప్తున్నాను మీ అందరికీ, మనం బాబాతో జీవించడం లేదు. బాబాని వాడుకుంటున్నాం. జస్ట్ వీఆర్ యూజింగ్ బాబా ఫర్ స్పిరిచువల్ హ్యాపీనెస్. ఆధ్యాత్మిక ఆనందం పొందడం కోసం బాబాని వాడుకుంటున్నాం తప్ప ఆయన్ని మనం ఎవరూ కూడా ప్రేమించలేదు. ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవడం లేదు. అందుచేత ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఓ ప్రేమికుడా జాగ్రత్త. మనం ప్రేమికుడు కాం కాబట్టి మనం జాగ్రత్త పడక్కర్లేదు. ప్రేమికుడైతే జాగ్రత్త పడాలి. భగవంతుడు నీ పట్ల క్రూరంగా ఉంటూ ఆశలు కల్పిస్తూ ఇంకా నిన్ను ముక్కలుగా ఖండిస్తూ కూడా
పరీక్షిస్తూ ఉంటాడు. మనకెక్కడండి మన పట్ల బాబా క్రూరంగా ఉన్నారు? ఆయన భగవంతుడే కదా, మానవ రూపంలో ఉన్న భగవంతుడే కదా. మన పట్ల ఎక్కడ బాబా క్రూరంగా ఉన్నారు? పోలేదంట, కొన్నే ఉన్నాయంటే జనాలు ఎక్కువ ఉన్నారంట. ఎవరో అమ్మాయి ఉంది చూద్దాంలే అంటారు. మెహర్ అమ్మా ఎవరో అన్మ్యూట్ చేసి మాట్లాడుకుంటున్నారు, దయచేసి మ్యూట్ చేయండి ప్లీజ్. జై బాబా. ఉండేదా నీకు తెలుసు? వాళ్ళు బాగా చేసింటారమ్మా. జై బాబా. అన్నాడంటే వాళ్ళు బాగుంటారు. మనకట్లా చెప్తుంది అమ్మ, అయ్యో మీ పెళ్లికి పోతారేమో అని. జై బాబా. మనీ ఆంటీ జై బాబా. మనీ ఆంటీ జై బాబా. స్టార్ట్ చేయండి. జై బాబా. బాబాయ్ జై బాబా స్టార్ట్ చేయండి. ఆంటీ జై బాబా. కట్ అయిపోయారు, నేను చేస్తాను. క్రూరంగా ఉంటూ లేని ఆశలు కల్పిస్తూ ఇంకా నిన్ను ముక్కలుగా ఖండిస్తూ కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ఇది నేచురల్ ఫెనోమెనా ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి ఈ గమ్మత్తైనటువంటి సంబంధం తరతరాల నుంచి యుగాల నుంచి అది కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి మనకు కూడా ఆయన గమ్మత్తుగా హెచ్చరించారు. హెచ్చరించడం అంటే లగలా కాదు, ఓ ప్రేమికుడా జాగ్రత్త. అయితే ప్రేమికుడైతే జాగ్రత్త చెప్పాడు, ప్రేమికులు కాని వాళ్ళకి బాబా చెప్పలే. ఇప్పుడు ఇంత ఉన్నతమైన విషయాల్ని బాబా మన చేత ప్రస్తావన చేస్తుంటే మరి మధ్యలో మాట్లాడుట అనేటటువంటి ఒక పరిస్థితి ఏమిటి? ఆయన ఎడల ప్రేమ పూర్తిగా లేనందువలన. ఎవరైనా సరే అందుచేత మనకి పరీక్షలు ఎక్కడ ఉంటాయి? క్రూరంగా మన పట్ల క్రూరంగా ఉండడం ఎక్కడ జరుగుతుంది? ఆశలు కల్పించడం ఎక్కడ జరుగుతుంది? ముక్కలు ముక్కలుగా ఖండించి పరీక్షించడం మనకెప్పుడు జరుగుతుంది? ఒకవేళ అది ఎవరికైనా సంభవిస్తే వెంటనే బాబా విడిచిపెట్టేస్తారు. చాలా మంది మన సోదరులు ఇంటికి వచ్చి మరి ఏమిటండి ప్రేమ లేదని చెప్పారు, మీరంతా చెప్తున్నారని మేము దూరం, ఏమి సుఖపడడం లేదండి అన్నవాళ్ళు కొంతమంది అయితే, ఎందుకండి నిరంతరం బాధే అన్నవాళ్ళు కొంతమంది. ప్రేమలో మీకు ఒక్కటే ఉంటుంది, ప్రేమే ఉంటుంది. ప్రేమలో ఇంకా ఉండేది ఏమిటంటే ప్రేమించడం, ప్రేమలో ఇంకా ఉండేది ఏమిటంటే తప్పించడం, ప్రేమలో ఇంకా ఉండేది ఏమిటంటే ప్రభువు కోసం ప్రాణత్యాగం చేయడం. ఇది ప్రేమలో ఉన్న లక్షణం. ఇవి ఇప్పుడున్న ప్రేమికుల్లో ఇవి ఉన్నాయా అంటే ఎవరిని వాళ్ళే ప్రశ్నించుకొని ఆ ప్రేమని అభివృద్ధి చేసుకోవాలా. ఆ తరువాత అందరికి చదువునన్న నెక్స్ట్ పేజీలో, ఆ తరువాత బాబా
ఒక కవి చెప్పిన విషయాన్ని ఇలా చెప్పారు. గురువు నిన్ను పూర్తిగా వస్త్రాలు ధరింపజేస్తాడు. చెక్కబల్లకు నీ చేతులు కాళ్ళు కట్టేసి సముద్రం మధ్యలో విసిరేస్తూ ఇలా చెప్తాడు, నీవే గనుక నన్ను ప్రేమిస్తే ఒక్క నీటి చుక్క కూడా నీ బట్టలకు అంటకూడదు. అక్కడ చదువు. గురువు ఎందుకలా చేస్తాడు? తన ముఖ్య శిష్యుడు పీటర్తో క్రీస్తు నీవు నన్ను తిరస్కరిస్తావు అని చెబుతాడు. జీసస్ అలా ఎందుకన్నాడు? జీసస్ అలా చెప్పి అలా జరిగేలా చేశాడు. కారణం, ఆ విధంగా మొత్తం ప్రపంచ భారాన్ని జీసస్ తనపైన వేసుకొని తనతో పాటు పీటర్ కొంత భారాన్ని భరించేలా చేశాడు. పీటర్ అంటే క్రీస్తుకి సన్నిహిత శిష్యుడు, చాలా ప్రేమగా క్రీస్తు అనుయాయునిగా జీవించేవాడు. అటువంటి వాడు రోమన్లు క్రీస్తుని నమ్మి ఆయన వెనక తిరిగిన, ఆయనతో శిష్యరికం చేసిన అటువంటి వాడికి మరణదండ విధించబడుతుంది అని ఒక ప్రకటన చేస్తాడు. అప్పుడు ప్రకటన చేయడమే కాకుండా అంటే అంతవరకు క్రీస్తుని అనుసరించిన వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి నువ్వు క్రీస్తుని అనుసరిస్తున్నావా అని బెదిరిస్తే లేదండి లేదండి అని చెప్పాడు. సరే, గాఢంగా ప్రేమించిన వాళ్ళు అలాగే చెప్తారు. మరి పీటర్ చాలా గాఢంగా ప్రేమించాడు. మరి వాడు కూడా, పీటర్ కూడా తిరస్కరించాడు. నువ్వు క్రీస్తుని ఫాలో అవుతున్నావా అంటే తిరస్కరించాడు. లేదని జీసస్ అలా ఎందుకన్నాడు? జీసస్ అలా చెప్పి జరిగేలా చేశాడు. నీవు నన్ను తిరస్కరిస్తావు అన్నాడు పేటర్తో, తిరస్కరించేటట్టు చేశాడు. కారణం, ఆ విధంగా మొత్తం ప్రపంచ భారాన్ని జీసస్ తన పైన వేసుకుని తనతో పాటు పీటర్ కొంత భారాన్ని భరించేలా చేశాడు. అందుచేత ఇటువంటి ప్రేమ మనకి లేదు. ఆల్రెడీ చాలా మంది బాబా ప్రేమలో ప్రవేశించి మళ్ళీ జన్మలు ఎత్తేశారు. ఇంకా మిగిలిన వాళ్ళలో పెద్ద వయసు వచ్చే వాళ్ళంతా కూడా ఇవాళ కాకపోతే రేపైనా దేహాన్ని చాల్చి మళ్ళీ పుడతారు. పుట్టినా అప్పుడు రెడ్డొచ్చి మొదలైనట్టే జీవిస్తారు. అయితే బాబా ఒక వాగ్దానం చేశాడు మనందరికీ, నువ్వు ఎక్కడ నన్ను విడిచిపెడతావో, ఏ క్షణంలో విడిచిపెడతావో, ఏ పరిస్థితిలో విడిచిపెడతావో, అటువంటి పరిస్థితిలో మళ్ళీ నువ్వు పుడితే ఆ సమయం వచ్చినప్పుడు నేను నీతో కనెక్ట్ అవుతాను అన్నాడు ఆయన. ఎవరికి? ఆయన కోసం నిరంతరం తప్పించే వారికి, ఆయన స్మరణ చేసిన వారికి, ఆయన కోసమే దేహత్యాగం చేసిన వాళ్ళకి, అందరికీ కాదు. అందుకని అంటే ఎందుకు ఇలాగ మీకు గుచ్చి చెప్పిస్తున్నాడంటే ఇప్పటికీ మనలో చలనం లేదు. రాతి బండలం కాదు. భగవంతుడు కావాలి అనుకుంటున్న వాళ్ళు ఆయనతోనే ఉండాలి. ఒక్కసారి భక్త ప్రపంచాన్ని గుర్తుకు తెచ్చుకోండి. చిన్న పిల్లలు కూడా తాము నమ్మిన భగవంతుడితోనే జీవితం సాగించారు. చిన్న పిల్లలు 7 ఏళ్ల వాళ్ళు, 11 ఏళ్ల వాళ్ళు, 13 ఏళ్ల వాళ్ళు, 16 ఏళ్ల వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. ఇంచేత అసలు దైవ ప్రేమలో ఉన్నటువంటి పంక్చువాలిటీ అది.
ప్రేమించినప్పుడే ఆ పంక్చువాలిటీ మనకి ఆయన ఉండాలని చెప్తాడు. కానీ మనం అప్పటి నుంచే పంక్చువాలిటీ తప్పిపోతూ జీవించడం ప్రారంభిస్తాం మనం. దానికి పెద్దలు కూడా కొంత కారణభూతులు అవుతారు. అందుచేత ఇక్కడ ఒక కవి చెప్పిన విషయాన్ని బాబా ఎలా చెప్తున్నారు, నిన్ను వస్త్రాలు ధరింపజేస్తాడు, అంటే జన్మిస్తాడు, కర్మజీవనం ఇస్తాడు, తను తెలుసుకునేటట్టు చేస్తాడు. అలా చేసిన తర్వాత చెక్క బల్లకు నీ చేతులు కాళ్ళు కట్టేసి సముద్రం మధ్యలో విసిరేస్తూ ఇలా చెబుతాడు. సముద్రం మధ్యలో విసిరేయడం అంటే భౌతిక ప్రపంచంలో ముంచేస్తాడనమాట. తర్వాత చాలా మంది బాబాల వర్ష భౌతికంలో మళ్ళీ మునిగిపోయారు. సరదాలు, ఆనందాలు, విందులు, వినోదాలు, ఇదంతా మాయా ప్రపంచం, భ్రాంతి ప్రపంచంలో అదంతా సముద్రమే. నీవే గనుక నన్ను ప్రేమిస్తే ఒక్క నీటి చుక్క కూడా నీ బట్టలకు అందకూడదంటే అటువంటి పరిస్థితిలో దానివల్ల ఏదైతే నీకు కూడా సంక్రమించడానికి జాగ్రత్త భయం రాస్తారని పెద్దలు చెప్పారు. అందుకని నాయన చెడు స్నేహాలు చేయకురా తల్లిదండ్రులు చెప్తారు. మనకి చెడు స్నేహాలు అంటే ఏమిటి? భ్రాంతి, మాయ, మనస్సు. కానీ మనసుకు ఒక్కప్పుడు మంచి స్నేహితులు అవుతుందని బాబా చెప్పారు. కాబట్టి ఏం చేయాలా? నువ్వు మంచివాడివే అయినా జనాలతో కలిసినప్పుడు చెడిపోతున్నావు. 10 మందిలోకి వెళ్ళినప్పుడు ఆ మాటలు వంట పట్టించుకుంటున్నావు. 10 మంది చెప్పింది నిజం అనుకొని భ్రమపడుతున్నావు. ఇదే నీ బట్టలకు అంటకూడదంటాడు ఆయన. మనం ఎక్కడున్నా మనకి బాబాతోనే సంబంధం ఉండాలా. ఎలాంటి సంబంధం? నువ్వు బాబా ముందు కూర్చుంటే బాబా తప్ప ఇంకేది నీకు కనబడకూడదు. బాబా నామం తప్ప నీకేది వినబడకూడదు. బాబా యొక్క ప్రేమ తప్ప నువ్వేది అక్కడ అనుభవించకూడదు. నీ దృష్టి, నీ సమస్తం కూడా ఆయనపై కేంద్రీకృతం కావలసి ఉన్నది. ఈ సహవాసులోనైనా ఇలా చెప్తారా? నిశ్శబ్దాన్ని పాటించండి. బాబా చెప్పారు, ఇలాగే మాట్లాడతారు. ఇంత ఉన్నతమైన విషయాలు చెబితే కొంచెమైనా ఒకరిద్దరిలో చలనం రాదా? చెప్పరు. చెబితే చెప్పేవాడికి నష్టం. ఆడలాగా ఉండాలి. అందుచేత తాను ఏ చిత్రవధ అయితే ఆయన అనుభవించాడు, దాంట్లో అది 100 అనుకోండి. ఆ చిత్రవధ కేటలకి చిన్న ఒక 1/100 భరించేలా చేశాడు. నాన్న ప్రేమించడం అంటే నీతో ఉన్న బాధల బంధీలతో పాటు నిన్ను నీవు పోగొట్టుకోవడం. దుర్భర వేదనలు, బాధలు, తపనతో కుట్టుమిట్టాడుతూ కూడా ప్రీతముని పట్ల ప్రేమ విషయంలో స్థిరంగా ఉన్నవాడే ప్రియతమునితో ఏకత్వాన్ని సాధిస్తాడు. పీటర్ పొందిన బాధలోని తారాస్థాయి ఎక్కడుందంటే తన ప్రీతముడైన జీసస్ను తిరస్కరించడంలోనే ఉంది. అలా తృణీకరించడం ద్వారా పీటర్ జీసస్ యొక్క బాధలో పాలు పంచుకున్నాడు. ప్రేమికుడు ఇలా అంటాడు, ప్రీతమా, నీ ప్రేమ ప్రభావంతో నా దృష్టి ఎంత విస్తృతమైందంటే ఎక్కడ చూసినా నాకు నీవు తప్ప వేరేదేదీ కనిపించడం లేదు. ప్రీతమా, నీ వైభవాన్ని నేను భరించలేనని నాకు తెలుసు. అయినా అసువులు బాసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి నీ మోము నాకు చూపించు. చూసావా?
ప్రభు యొక్క మాటలు అంటే ఇంత గాఢంగా మానవుల్ని ప్రేమించి మానవులతో సంచరించి మానవులలో మానవుడిగా వాళ్ళ భావనలో వాళ్ళలో దైవానిగా వాళ్ళ ఆలోచనల్లో ప్రతి ఆలోచనగా వాళ్ళ కష్ట సుఖాల్లో సమస్తం ఆయనగా ఇలా అవతార పురుషుడు పూర్తిగా తాను మాత్రమే అంతా ఆక్రమించాడు. ఆయన ఆక్రమించినప్పటికీ చూసారా, కొంతమంది కూర్చోవడానికి శ్రీకృష్ణ పడుకుని పోతారు. అలాగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వీళ్ళలో వీళ్ళు మేమే గొప్పవాళ్ళం అనేటటువంటిగా దురదృష్టకరమైన ఆలోచనతో వీళ్ళని ఎవరైతే వింటారో వాళ్ళని వాళ్ళలాగే తయారు చేస్తూ ఇలా ప్రపంచంలో ప్రేమ కలుషితమై చివరికి బాబా యొక్క ఆ ప్రేమ కూడా పొందకుండా మొత్తం సిస్టమ్ అంతా అయిపోయింది. అందుకని ఇక్కడ బాబా ఏమంటున్నారు, ప్రేమించడం అంటే, నన్ను ప్రేమించడం అంటే నీతో ఉన్న బాధల బందీలతో పాటు నిన్ను నీవు పోగొట్టుకోవడం. బాధల బందీలు అంటే నీ ఇంట్లో ఉన్న రక్త సంబంధీకులు, వాళ్ళకి సంబంధించి నీకున్న బాధ్యతలు, నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నీకున్నటువంటి స్నేహాలు, వాటికి నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత, వాటి కోసం నువ్వు వెంపర్లాగేటటువంటి తీరు, అలాగే నీ కోసం నీ ఉన్నత కోసం నువ్వు చేసే పనులు, వాటి కోసం నువ్వు ప్రేమించే మనుషులు, ఇవన్నీ సమస్తం కూడా అందులో ఉన్నాయి బాధల బందీల్లో. అది పోగొట్టుకోమన్నారు ముందు. బాబా తండ్రి షరియాజీ ఇరానీ ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఆయన భగవంతుడి కోసం. కుటుంబం ఉంది కానీ విడిచి వెళ్ళిపోయాడు. డెర్విష్ లేసి గడిపాడు. డెర్విష్ అంటే ఏకాకి జీవనం సాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు తిరిగి చివరికి ఒక ఎడారి భగవంతుడి కరుణకు పాత్రుడు అవుతాడు. ఎవరా భగవంతుడు? శ్రీ మహావిష్ణువు. ఎప్పుడైనా సృష్టి ఉన్నా లేకపోయినా శ్రీ మహావిష్ణు ఒక్కడే పోషణకర్త, పరిహారకర్త, సంరక్షణ చేసేవాడు, రక్షణ చేసేవాడు, సమస్తాన్ని మార్పు చేసేవాడు ఆయనే. ఆయనకి ఎడారిలో ఒక చక్కని అనుభవాన్ని ఇచ్చి బొంబాయిలో ఉన్నటువంటి అతని సోదరి ఫిరోజా దగ్గరికి వెళ్ళేట్టు చేస్తాడు. అంచేత అన్నీ పోగొట్టుకోవాలి. మనమేం పోగొట్టుకుంటాం? దురదృష్టం ఏంటంటే అన్నిటికంటే గొప్ప నామస్మరణ అండి. అది చెయ్యకుండా, దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలిన చర్యలన్నీ ఏవైతే మనం చేస్తున్నాం వాటికి చాలా ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాం. అక్కడ మనం చెడిపోతున్నాం. తండ్రి ప్రహ్లాదుని పిలిచి, నువ్వు హరినామం చేయడం మానేస్తావా, లేకపోతే నిర్దాక్షిణ్యంగా నేను చంపేమంటావా అని అడిగితే
ఎవరి బలం చూసుకొని రా ఇలా విరవేగిపోతున్నావంటే, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడు. వాడి బలం నిరంతరం నాకు లభిస్తుంది నామస్మరణకి. అంచేత నీ మాటని తండ్రిగా జన్మనిచ్చాను కాబట్టి నేను గౌరవిస్తాను. కానీ నీకన్నా గొప్పవాడు నేను నమ్ముకున్నవాడు. వాడి పాదాలు విడిచిపెట్టలేను, వాడి నామస్మరణ మానలేను. చంపేస్తానన్నాడు, చంపి అన్నాడు. నామస్మరణలో మాత్రమే అటువంటి తెగింపు, అందుకు తగ్గ సత్తా, అందుకు తగ్గ ప్రావీణ్యత, అందుకు తగినటువంటి ఎన్ని లక్షణాలు కావాలో అన్నీ ఇస్తాడు ఆయన. మరి ఈ బాధయాబందీలతో ఉన్నవాళ్ళు తమను తాము పోగొట్టుకుంటారా? అంటే నామస్మరణ వల్ల ఆ తెగింపు వస్తుంది. దుర్భర వేదనలు, బాధలు తమతో కొట్టుమిట్టాడుతూ కూడా ప్రీతముల పట్ల ప్రేమేశ్వరంలో స్థిరంగా ఉన్నవాడే ప్రీతములతో ఏకత్వం ఇస్తాడు. అంటే వీటిన్నింటినీ విడిచిపెట్టి మనం చెప్పలేదు బాబా. అందులో ఉంటూ వాటి కంటే లవ్ మీ అబవ్ ఆల్, వాటన్నిటికంటే అతీతంగా నన్ను ప్రేమిస్తున్నారు. ఆ పని మనం ఎవరు చేయడం లేదు. అందుచేత మన పరిస్థితి అయిపోయింది. చదివిత చదవడం, గత జన్మ ఎలా గడిచిపోయి మళ్ళీ పుట్టాము, మళ్ళీ ఈ జన్మ అలా వేస్ట్ చేసుకున్నాం. కానీ ఇంకా టైం ఉంది మనకి చచ్చి వరకు. ఈ చచ్చిలోపు నామస్మరణకు ప్రాధాన్యత ఇచ్చి బాబా నామం మాత్రమే చేసుకుంటూ నిరంతరం ఆయనతో ఒక సాంగత్యం చేయాలి. ఇంట్లోనే చేయాలా, ఇల్లు విడిచిపెట్టలేకపోయి కాదు దాని అర్థం. ఇంట్లోనే బాబాతో సాంగత్యం చేయి, బాబాతో మాత్రమే చేయి. మిగతా వాళ్ళతో మాన్యమైనందుకు కాదు, వాళ్ళు ఎలాగో నీతో సాంగత్యం చేస్తారు, నువ్వు వద్దనే నేను పిలుస్తారు. కానీ నువ్వు బాబాతో ఉండవు, నిరంతరం నామస్మరణ చేసుకో. ఈ సహజీవనం నీ ఇంట్లో కూడా నువ్వు చెయ్యాలి నిరంతరం. ఇది విన్న తర్వాత కూడా మనం మనలాగానే ఉంటాము అంటే చావు తప్పదు, జన్మ తప్పదు. నాన్న ప్రేమికుడు ఇలా అంటాడు, ముందుకెళ్ళు. అది అయిపోయింది కదా. అయితే అంత మరోసారి చెప్తాను. ప్రేమికుడు ఇలా అంటాడు, ప్రీతమా నీ ప్రేమ ప్రభావంతో నా దృష్టి ఎంత విస్తృతమైందంటే ఎక్కడ చూసినా. చూడు, నీ ప్రేమ ప్రభావంతో నా దృష్టి ఎంత విస్తృతమైనదంటే, మన దృష్టి ఎక్కడ విస్తృతమైంది? ఎవరికి అవ్వలేదు. మెహరాబాద్ లో ఉన్న వాళ్ళకు కూడా అవ్వలేదు, దృష్టి విస్తృతం కాలేదు. రెండొచ్చు నాన్న, ఎక్కడ చూసినా నాకు నీవు తప్ప వేరేదేది కనిపించడం లేదు. అది మనకు జరగలేదు, జరగదు కూడాను. ఎందుకంటే దృష్టి విస్తృతం కాలేదు కాబట్టి ఈ రెండవది జరగదు. మూడవది, ప్రియతమా నీ వైభవాన్ని నేను భరించలేనని నాకు తెలుసు. అయినా అసూలు బాసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి నీ మోము నాకు చూపించు. చూసారా, ఇది ఈ ప్రేమికుల్లో రావాలని స్పష్టంగా బాబా చెప్తున్నాడు. ఇంకా మనకి ఆయన నామస్మరణ తప్ప మిగతావన్నీ అనవసరం. దానివల్ల దేశత్తు కూడా ఒక కడుగు కూడా మనం ముందుకు వేయలేం. పైగా అందులో బంధింపబడిపోయాం. మనం ఎలా బంధింపబడిపోయా చెప్తారు వినండి. సహవాసులు చెయ్యకుండా ఉండలేము, సహవాసులకు వెళ్లకుండా ఉండలేము. ప్రయాణాలు చెయ్యకుండా ఉండలేము, ప్రయాణాలు చేస్తూ రకరకాల
శారీరక బాధల్ని అనుభవించక తప్పదు. నామస్మరణ అలవాటు చేసుకోలేదు. ఎప్పుడైతే నామస్మరణ అలవాటు చేసుకోలేదు మన జీవితాలు వ్యర్థమైపోతాయని బాబా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని బాబాకి క్షమాపణ అడిగి, తండ్రి, ఏదో ఒక సినిమా కవి ఒక పాట రాశాడండి గతంలో, మైకములో ఉన్నాను వర్ణించాలి అని. మనం మైకంలో ఉన్నాం, భ్రాంతి యొక్క మైకంలో ఉన్నాం. ఆ భ్రాంతి యొక్క మైకం ఎలాంటిదంటే చాలా చాలా గొప్పది. నిన్ను మరి సత్యాన్ని తెలుసుకునేటట్టు నీకు అవకాశం ఇవ్వదు, సత్యం కోసం జీవించేటట్టు చేయదు. ఆ భ్రాంతిలో ఏ భ్రాంతిలతో నువ్వు ప్రేమిస్తూ ఉన్నావో ఆ భ్రాంతిని ప్రేమిస్తూ ఆ భ్రాంతిలోనే చచ్చిపోయి ఆ భ్రాంతిలోనే మళ్ళీ పుడతావు. ఇది సత్యం. ఇట్ ఈస్ నాట్ టూ లేట్. ఇప్పటికైనా ఏమి ఆలస్యం అయిపోలేదు. ఇకనైనా మనం భ్రాంతి నుంచి బయటికి రావాలి. వచ్చి నీ వైభవాన్ని నేను భరించలేనని నాకు తెలుసు. బాబా గాని ఒకవేళ గట్టి నిర్ణయం తీసుకొని నిరంతరం నామస్మరణ చేస్తూ ఇంట్లో కూడా ఆయన గురించి అలాగా తప్పిస్తూ నిరంతరం ఆయన నామస్మరణలోనే ఒక అద్భుతమైన ఆనందానుభూతిని పొందుతూ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఖచ్చితంగా వినండి, మీరు నామస్మరణ చేస్తున్నప్పుడు నిరంతరం కూడా మీ నామస్మరణలో ఏకాగ్రత ఆయన యొక్క దృష్టిలో కానీ పడితే ఒక పరీక్ష మీరు చేస్తాడు. అదేమిటి అంటే మీరు నామస్మరణలో ఉన్నప్పుడు చిన్న వెలుగు చూపిస్తాడు ఆయన, చిన్న వెలుగు. అది నీ కళ్ళు భరించలేవు. చాలా మందికి ఇది జరిగింది. మన తెలుగు వాళ్ళు ఎవరు ఏనుకోక్కర్లేదు. కొందరు మనతో కలియకుండా వాళ్ళు వేరేగా జీవిస్తూ బాబా యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆ వెలుగును పొందడం కోసం తప్పించిపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళలో 2-3 నాకు తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళు ఆ వెలుగును చూశారు. అందుచేత ఆ వైభవాన్ని తట్టుకోలేము. అది మనకు తెలుస్తుంది. కానీ అయినా అసూలు బాసేందుకు సిద్ధంగా ఉన్నాను. అదేం చేస్తుంది? ఆ వెలుగు మరి కొంచెం ఉన్నతంగా కానీ మన మీద ప్రస్తుతం చచ్చిపోతాం. కాబట్టి ఒక్కసారి నీ మోము నాకు చూపించు అనమంటారు బాబా. ఎంత ప్రేమ చూడండి. మనం అలా ఉండలేమని తెలుసు, మనం చెయ్యమని తెలుసు, మనకి ఇష్టమైన వాటిని విడిచిపెట్టలేమని తెలుసు, మనం మన కుటుంబాల కోసమే బతుకుతున్నామని తెలుసు, మనం వినోదాల కోసమే తిరుగుతున్నామని తెలుసు, నామస్మరణ చెయ్యాలని కూడా అని తెలుసు. అయినా చెప్తున్నాడు. అదే ఇంట్లో తల్లిదండ్రి పిల్లలైనా చెప్పిన మాట వినకపోతే, రేయ్ మీరు మా మాట వినకపోతే మీకు ఇంట్లో వచ్చి బయటకు పంపించిస్తాను, ఒక నయ పైసా కూడా మీకు అమ్మనివ్వం, ఆస్ట్రేలియా చిల్లి గవ కూడా ఇవ్వం అని బెదిరిస్తాడు. కానీ మన ప్రభు ప్రేమ మేడి కనుక యుగ యుగాల నుంచి జన్మల నుంచి మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంత ప్రేమ మేడో చూడండి. నాన్న ముందుకెళ్ళు. మరొక గ్రామ్ఫోన్ రికార్డు భారత్లోని అతి గొప్ప ఖవ్వాలి గాయకురాలు పాడింది. ఆమె ఎప్పుడు భగవత్ ప్రేమికుల గురించే పాడేది. మస్తుల గురించి పాడుతూ వారు తమ ప్రభువు పట్ల ప్రేమతో సర్వస్వాన్ని త్యజించి ఉన్మత్తుల్లా కనిపిస్తారని ఆమె తన ఖవ్వాలీలో పాడింది. మస్తు భగవంతునితో ఇలా అంటాడు, నీ కోసం నన్ను పిచ్చివాడిని చేస్తే చేసుకో,
కానీ నన్ను నవ్వులు పాలు చేయకు. నన్ను పిచ్చివాడనుకొని నాపై రాళ్లు రువ్వే ఓ ప్రజలారా, ఇట్టి ప్రేమను పొందే అదృష్టం కానీ మీకు ఉంటే మీరు కూడా నాలా పిచ్చివాళ్ళులా మారతారు. భగవంతుణ్ణి ప్రేమించే విషయం మాట్లాడే మీరు అణువణువున అడుగడుగున ప్రీతముని ఇంటి గడప ఉన్నట్లుగా ఆ గడపకు ప్రణమిల్లండి. హఫీజ్ కవిత ఉన్న ఒక పర్షియన్ గ్రామఫోన్ రికార్డు వేశారు. దాని అర్థం బాబా వివరించారు. కాలయాపన చేయకుండా ఈ క్షణం నుండే ప్రేమించడం ఆరంభించు. ఒక్క క్షణం కూడా ప్రీతముని మరవబోకు. సరే, ఇప్పుడు ఏదైతే ఆయన నా నెత్తి మీద కూర్చొని చెప్పిస్తున్నాడో అదంతా ఆయన మళ్ళీ చెప్తున్నారు. చూడండి, ఒక పర్షియన్ గ్రామఫోన్ రికార్డులో హఫీజ్ కవిత ఉంటే ఆ కవితని బాబా దాని అర్థం ఇలా చెప్పాడు: కాలయాపన చేయకుండా ఈ క్షణం నుండి ప్రేమించడం ఆరంభించు. అంటే మనం ఇంకా ప్రేమించడం, బాబాని ప్రేమించడం ఆరంభించలేదు. మనకి మనం అనుకుంటూ అయిపోతుంది, ఆయన అనాలా. కాబట్టి బాబాని ప్రేమించడం మనం ఆరంభించలేదు. ఒక్క క్షణం కూడా ప్రీతముని మరువబోకు. ఒక్క క్షణం కూడా. ఎక్కడ మనం అంత సన్నిహితమైన దగ్గర సంబంధం ఎక్కడ పెట్టుకున్నాం మనం? 24 గంటల్లో ఈ ప్రీతముడితో 5 నిమిషాలు కూడా మనం ఉండడం లేదు. అందుకని హఫీజ్ ఆ గురువు అతని గురించి వివరించారు. అతనికి పొడుగాటి నల్లటి కుళ్ళు వేలాడుతూ ఉండేది. నా మెచ్చలు బాబా హఫీజ్ గురువు అత్తర్ గురించి వివరించారు. అతనికి పొడుగాటి నల్లని కుళ్ళు వేలాడుతూ ఉండేది. హఫీజ్ ఆ కుళ్ళను చక్కగా దువ్వేవాడు. హఫీజ్ తన గురువును గురించి చెప్పిన విషయం ఈ గీతక ద్వారా తెలియవచ్చింది. నీ కేశాలను వదులుగా జారనీయకు ప్రభు. ప్రతి శిరోజం ఒక బాణంలా నా గుండెల్లో చొచ్చుకొడుతోంది. అత్తర్ గురించి హఫీజ్ ఇది కూడా చెప్పాడు: ఓ ప్రీతము ప్రభు, నా నుండి జాలువారే కన్నీటి భాష్పాలు ఎంతో విలువైన రక్తబిందువులు. అవి ఎంతటి విలువైనవంటే వాటిని ముత్యాల్లా గ్రహించి నీ కర్ణకుండలాగా ధరించి ప్రభు. ఇంకొక గీతల్లో అత్తర్ గురించి హఫీజ్ ఇలా తెలియజేశాడు. భగవంతుడు అంటాడు: ఓ ప్రేమికుడా, నీవు ఇరుకైన నా మార్గంలోకి ప్రవేశించాలంటే మొదట నీ మస్తకం అంటే శిరస్సు నా పాదాల కింద నలిగి నలిగి బంతిలా తన్నబడాలి. దీనికి ప్రేమికుడి సమాధానం ఉంది అనుకో చదువు. ప్రేమికుడి సమాధానం: నీ ప్రేమ నన్ను చంపేసింది. అయినా క్రూరమైన ప్రీతముడా, కనీసం నీవు నన్ను చూడనైనా చూడవు కదా. హఫీజ్ మనం ఎంత ఈజీగా బతికేస్తున్నామో, ఎంత తేలిగ్గా బాబా గురించి మాట్లాడుకుంటున్నాము, ఎంత ఉదాసీనంగా ఉంటున్నాము, ఎంత అజాగ్రత్తగా ఉంటున్నామో ఆలోచించండి. ఏమన్నాడు హఫీజ్ గురువు అత్తర్? అతని గురించి బాబా వివరించాడు. అతనికి పొడుగాటి నల్లటి కురులు వేలాడుతూ ఉండేవి. హఫీజ్ ఆ కురులను చక్కగా దిగేవాడు. హఫీజ్ తన గురువుని గురించి చెప్పిన విషయం ఈ గీతిక ద్వారా తెలియవచ్చింది. చాలా ఉన్నతమైన మనం చెప్పుకుంటున్నాం. ఎక్కకపోతే, మన బుర్రకు ఎక్కకపోతే, మన మస్తిష్కాల్లో అది గూడు కట్టుకోకపోతే మనకంట దురదృష్టవంతులు, దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. జీవితం అంతా కూడా మంచి వయసులో బాబా ఈ పనిముట్టుని లాక్కున్నాడు. మంచి వయసు, అప్పుడే కాలేజీ నుంచి బయటపడినప్పుడు
అప్పటి నుంచి ఇప్పటి వరకు తినేస్తున్నాడు. ఏమిటి తినేయడం అంటే ఆయన కోసం పట్టించేటట్టు చేస్తున్నాడు. ఇంకా పరితాపం తీక్షణమైనప్పుడు ఏదో ఒక సాకుతో పక్కకు తోసేస్తున్నాడు. ఇలా ఈ క్షణం వరకు పరీక్షిస్తూనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీతో ఈ సమాగమం ఇది కూడా ఒక పరీక్ష నాకు. ఎలాంటి పరీక్ష? మీ అందరికీ మీరందరూ ఆయనకి దగ్గర కావాలనే ఒక తపన రేపాడు. నాకెందుకు చెప్పండి, హాయిగా ఉండకుండా ఆయన సీరియస్ గా చెప్తే నేను మీతో చెలిమి చేసి మీకోసం నేను ఒక విధంగా ఆరాటపడుతున్నాను కదా, అది ఒక విధంగా నా మార్గాన్ని పక్కతో పట్టడమే కదా. అయినా నిరంతరం ప్రతిరోజు ఇది అయిపోయిన తర్వాత క్షమించమని కోరుతాను. వాళ్ళందరితో నేను మీకు సమానమే కదా. మరి వాళ్ళు ఈ మాత్రం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది కదా వాళ్ళకి. వాళ్ళ బాధ్యత ఫీల్ అవ్వకపోతే మరి నీతో సహజీవనం చేసినటువంటి ఈ పనిముట్టు అది వాళ్ళకి తెలియజేయకపోతే ఒక విధంగా వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. బాబా దయచేసి నాకు దీని ఎందు ఒక విధంగా విరక్తి కలిగేటట్టు చేయకు, లేదా నాకు అనవసరం అనే భావన వచ్చేటట్టు చేయకు. ఎందుకంటే పదే పదే నీ మాటల్ని వాళ్ళకి చెబుతూ నేను తెలుసుకుంటున్నాను, నేను అనుభవిస్తున్నాను. అందుకని చెయ్యొద్దు అని ఇప్పటికీ కూడా ఆయనకి వేడుకుంటూ ఉంటాను. అందుచేత నీ కేశాలను వదులుగా జాననీక ప్రభు, నీ కేశాలను వదులుగా జాననీక ప్రభు. బాబా యొక్క ఆ కేశాలని చక్కగా దువ్వి, ఒకవేళ కేశాలు రాలిపోతే అది భద్రం చేసి ఉంచారు మండలి వాళ్ళు. అదే ప్యాకెట్గా కట్టి అందరికీ అప్పుడప్పుడు పంచారు. నా దురదృష్టం మేరామాయి స్వయంగా కొన్ని నా చేతికి ఇస్తే ఆ క్షణంలో నేను పక్కన ఉన్నటువంటి ఎవరో ప్రేమికుడికి పట్టుకోండి అని ఆమె ఆలింగనం కోసం చేతులు చాపితే ఆ టైంలో నేను అవి ఎవరికి ఇచ్చానో అది నాకు మర్చిపోయాను. వెంటనే ఆ వ్యక్తి పట్టుకొని వెళ్ళిపోయాయి, ఎవరో తెలియదు. అది పోగొట్టుకోవడం జరిగింది. అయితే మెహరామాయితో తర్వాత వెళ్ళి ప్రస్తావన చేస్తే నీకు మంచిదే అయింది, ఆ మెంబర్ నా మాటలు వినండి, లేకపోతే వాటి మీద నీకు ప్రత్యేకమైన దృష్టి ఏర్పడిపోను. మంచి పని చేశారు బాబా అంది. ఎలా ఉంటాయి వాళ్ళ మనోభావాలు, ఎలా ఉంటాయి వాళ్ళ యొక్క డైరెక్షన్స్ చూడండి, అలా ఉంటాయి. అందుచేత ప్రతి శిరోజం ఒక బాణంలా నా గుండెల్లో చొచ్చుకెళ్ళింది. అలాగే చొచ్చుకెళ్తాదేమో అని మనందరికీ ఆ కేశాలు ప్యాకెట్లు ఇచ్చారు. మనం దాచుకొని దేవుడి మీద పెట్టుకున్నాం. అతని గురించి అతను ఏం చెప్పాడు, ఇది కూడా చెప్పాడు. ఓ ప్రీతమ ప్రభు, నా నుండి జాలువారే కన్నీటి బాష్పాలు ఎంతో విలువైన రక్త బిందువులు. ఇవన్నీ పాటల్లో వచ్చాయి. పాడమే కదా మనకు కావాలి. దాని లోపల ఏముంది, ఎంత తీవ్రంగా అందులో భావం మనకి గుచ్చుతుంది అని అంటామైతే పాడేమా లేదా వెనక విన్నారు, మనకి భేష్ బాగా పాడామని చాలు. అంతవరకే పాటను గౌరవిస్తాం మనం. అంతవరకు గౌరవిస్తుంది, గౌరవించినట్టు కాదు, ఆ పాటని అగౌరవం చేసినట్టు. అందుచేత అది ఎంతో విలువైనది. నా నుండి జాలువారే కన్నీటి బాష్పాలు అవి ఎంతటి విలువైనవంటే వాటిని ముత్యాల్లా గ్రహించి నీ కన్నకుండాలల్లా ధరించు ప్రభు. ఆ జాలువారైనటువంటి ఆ నీటి బాష్పాలని నువ్వు నీ చెవులకి కుండలాల్లా ధరించు ప్రభు అని మరొక గీతంలో భగవంతుడు అంటాడు. ఓ ప్రేమికుడా,
నీవు ఇరుకైన నా మార్గంలో ప్రవేశించాలంటే మొదట నీ మస్తకం నా పాదాల కింద నలిగి నలిగి బంతిలా తన్నబడాలి. ఇరుకైన నా మార్గం కేవలం అందుకే ఆధ్యాత్మిక మార్గం పూలపాటు కాదు అన్నారు, ముళ్ళబాట అన్నారు. ఆ మార్గంలో ప్రవేశించాలంటే అతని పాదాల కింద మన శిరస్సు బంతిలా నలిగిపోవాలి. అప్పుడు ప్రేమికుడు సమాధానం ఏం చెప్పాడట, నీ ప్రేమ నన్ను చంపేసింది, అయినా క్రూరమైన ప్రీతముడా కనీసం నీవు నన్ను చూడనైనా చూడవు కదా. ఇంతవరకు మనం చదువుకున్నాం, మన సమయం అయిపోయింది. నాన్న సమయం అయిపోయింది కదా, అయిపోయింది. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, జై अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की